6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతం అయ్యాయన్నారు కేటీఆర్. 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. రైతు బంధును పక్కన పెట్టిన సర్కారు తీరును ఎండగట్టారు. తడిసిన ధాన్యం కొనే దిక్కులేని పరిస్థితి మళ్లీ వచ్చిందని మండిపడ్డారు. విత్తనాల కోసం రైతులు మొక్కులు క్యూ లైన్లో పాస్బుక్లు మళ్లీ దర్శనమిస్తున్నాయన్నారు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇంకా ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. 10 ఏళ్లలో కనిపించని కరెంటు కోతలు చూస్తున్నాం, విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి చూస్తున్నాం, కాలిన మోటార్లు పేలియన్ ట్రాన్స్ఫర్లు చూస్తున్నాం, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు జనరేటర్లు మోటార్లు చూస్తున్నామని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నాం, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం, చుక్క నీరు లేక మోసిపోయిన చెరువులు చూస్తున్నాం అంటూ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పాత అప్పులు కష్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నాం, రైతు బంధు కోసం నెలల పాత 10 కాపులు చూస్తున్నాం, పరిచిన ధాన్యాన్ని కొన్ని దిక్కుని దుస్థితిని చూస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా 10 ఏళ్ల తర్వాత అన్నదాతలు ఆత్మహత్యలు చూస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు అంశాలను లేవనెత్తారు. చివరికి వాళ్ళ జోగుపేటలో విత్తనాల కోసం రైతులు మొక్కుతూ క్యూ లైన్ లో నిలుస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చూశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఎరువుల కోసం కావచ్చు, ఏదైతే విత్తనాల కోసం క్యూ లైన్ లో పాస్బుక్లు పెట్టారు, ఆ దృశ్యాలు మళ్లీ ఆవిష్కృతం అయ్యాయని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. కాంగ్రెస్ అప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు ఆగడం లేదు, ఈ వైఫల్యాలు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ కూడా ఈ సందర్భంగా జై కిసాన్ జై తెలంగాణ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే నిన్న ఏదైతే ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేట దగ్గర నిన్న జీలుగు విత్తనాల కోసం పాస్బుక్లు కవర్లు లైన్ లో పెట్టిన దృశ్యాలు నిన్న యావత్ రాష్ట్రాన్ని రాష్ట్ర రైతాంగాన్ని కదిలించాయి. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా అలాంటి దృశ్యాలు చూడలే, కానీ గత 6 దశాబ్దాలుగా అలాంటి దృశ్యాలు చూస్తున్న రైతాంగానికి 10 సంవత్సరాల తర్వాత మరోసారి కూడా ఆవిష్కృతమైన నేపథ్యంలో ఈ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అంతేకాకుండా నిన్న ఎక్కడ చూసినా విత్తనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగం పరిస్థితి చూశారు. అంతేకాకుండా ఇవాళ వరిధాన్యం తడిసిన ఎండకి ఎండిపోయి ఏదో 6 గాల కష్టపడ్డ వడ్డొచ్చిన వరిధాన్యాన్ని కొనలేక ఇవాళ అవస్థలు పడుతున్న రైతాంగాన్ని కష్టాన్ని కూడా ఈ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రైతులు వడ్లు కొనమంటే రైతులపై విరుచుకుపడ్డ అధికారుల తీరును కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఖచ్చితంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఆగడం లేదు అంటూ చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగాన్ని యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇవాళ ఖచ్చితంగా రైతాంగానికి గత 10 సంవత్సరాల్లో రైతే రాజుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంగా చేసింది, కేసీఆర్ చేశారు. కానీ వాళ్ళ 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే రైతాంగానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీ అటకెక్కింది, ఇటు రైతు బంధు రైతు భరోసా ఆగమైపోయింది. ఇప్పటికీ వడ్లు కళ్ళాలకు వచ్చి బీట్లోకి పోయిన పరిస్థితి, కానీ వాళ్ళకి కూడా రైతు బంధు పడని పరిస్థితి ఇంకా రైతాంగంలో ఉంది. ఇప్పటికీ రైతు బంధు ఎప్పుడు అందుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంకో 10 రోజులైతే వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, అయినప్పటికీ కూడా రైతు బంధు వేయలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తీరంతా కూడా ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమ పాలన కాదు, రైతు వ్యతిరేక పాలన నడుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ తెలంగాణ రైతాంగానికి ఏది కావాలో తెలుసుకొని చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కింది. వాళ్ళ ఏది కావాలో ఇయ్యలేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. 5.5 నెలల్లోనే అష్ట కష్టాలు వెల్లడిస్తూ రైతాంగం తన ఘోషణ వెళ్ళబుచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ కనీసం కనికరించని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ రైతాంగాన్ని జోలికి పట్టించుకున్న పాపాన వదలేడు. యాసంగి
కోతలైపోయాయి. ఇవాళ కళ్ళాల్లో ఉన్న వడ్లని మొలకలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అదొక రకం అయితే ఇలా అవని కానీ హామీలు ఇచ్చి రైతాంగాన్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత 6 దశాబ్దాల కాలంలో చేసిన ఘనకార్యాలు ఉన్నాయో మళ్ళీ ఆవిష్కృతం అవుతున్నాయి, ఒక్కొక్కటిగా పట్టబయలుతున్నాయని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదిక చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ నేతలంతా కూడా రైతాంగానికి అండగా మద్దతు ఉంటామని చెప్పేసి మరోసారి కూడా స్పష్టం చేశారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.